ధాన్యం కొనుగోలు నిబంధనలు అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలుకు నిరాకరిస్తున్నాయి. అలాగే దాంతో చేసేదేమీ లేక రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ రకంగా బస్తాకు 400 రూపాయల మేరకు నష్టం వస్తోంది. తుఫాన్తో రంగు మారినా తడిసిన ధాన్యాన్ని నిబంధనలకు అతీతంగా కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఇది తీవ్ర సమస్యగా మారింది. వరి పంట చివరి దశలో ఉన్న సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులపై మొంతా తుఫాన్ విరుచుకుపడింది. వారానికి పైగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికందొచ్చిన పైరు రోజుల తరబడి నీట మునిగింది. ఇది దిగుబడిపై పెద్దగా ప్రభావం చూపలేదు, కానీ ధాన్యం నాణ్యతను తీవ్రంగా దెబ్బతీసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈసారి అంచనాలకు మించి వరి సాగైంది. జిల్లాలోనే తుఫాన్ ప్రభావం తర్వాత కూడా 24 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 3 లక్షల టన్నులు స్థానిక అవసరాలకు పోను 21 లక్షల టన్నులు మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అవకాశాన్ని బట్టి మరింతగా వడ్లను కొనాలని మంత్రులు సూచించారు. రైతుకి చాలా ఇబ్బందిగా మొన్న తుఫాన్ వచ్చిందండి. తుఫాన్ వచ్చాక చాలా ఇబ్బందిగా రైతుని అలిగిపోతున్నాడండి. ఒక కోత కోసాక కూడా అది ధాన్యం ఎండబడుతున్నాం, ఎండబెట్టాక కూడా పట్టుకెళ్తాక ఎవరో సమర్వించలేదండి. సమర్వించి టైంలో కూడా ఎవరో కూడా రావట్లేదండి. ఇప్పుడు రైతు మీద ఉన్నాడంటే గొట్టు మీద ధాన్యం తుయ్యపోయినా కానీ డబ్బులు అప్పులు తెచ్చి మాత్రం రైతు ఇవ్వాల్సి వస్తుంది. రైతు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నాడండి. అధిక మొత్తంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తూ ఉండడంతో వీలైనన్ని నిబంధనలతో కొనుగోలుకు అధికారులు కోతలు పెడుతున్నారు. ముఖ్యంగా 14% మించి తేమ ఉన్నా కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచిస్తే అధికారులు మాత్రం 14% నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. దీంతో రైతులు, ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లకు పంటను అమ్ముకుంటున్నారు. ఈ ధాన్యం ఇలాగ ఆరబెట్టుకుంటే 15 పాయింట్లు వస్తే 1860 రూపాయలు పడుతుంది. 1760 అండి. ఆరబెట్టుకుంటే ఏ రూపాయలు డబ్బులు వస్తాయని ఆరబెట్టుకుంటున్నాం అండి. కూలి పని పోతే 1000 రూపాయలు 1500 అలాగే ఇస్తారండి. బరకాలు అద్దె గట్ట ఇవన్నీ చాలా అవుతాయండి. తుఫాను వచ్చి నట్టపోయామండి. రైతులను ఆదుకోవాలండి. పంట కోస్తున్నామండి. కోసింది అప్పులు చేసి రైతులకి, కూలోళ్ళకి, మిషన్లకి అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుందండి. రైతులకి ఏమీ సరిపోవట్లేదండి. ఆ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకానికి 75 కిలోల బస్తాకు 1792 రూపాయలు, కామన్ రకానికి 1777 రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల దగ్గర అమ్ముకోవాలంటే 1.25 లక్ష నిబంధనల్ని దాటాల్సి వస్తోంది. తేమ శాతం చాలా ఇబ్బందిగా ఉంది. దీంతో రైతులు 75 కిలోల బస్తాను 1400 రూపాయలకు లోపే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఇలా ఒక్కో బస్తాకు రైతులు 400 రూపాయల వరకు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,13,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1,90,000 ఎకరాల్లో 3వ వంతు పంటకు నష్టం వాటిల్లింది. మొంతా తుఫాన్కు ముందు 6% పొలాల్లో కోతలు మొదలయ్యాయి. ప్రస్తుతం 70%కు పైగా కోతలు పూర్తవుతున్నాయి. అయినా ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. చేతిలో ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కూడా రైతులు సాహసించడం లేదు. వచ్చిన దిగుబడిని అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు.